24 క్యారెట్‌తో తయారు అవ్వదు ఆర్నమెంట్ అని చాలా నానుడు ఉంది. ఐడియా ఉందా? అవును కదా! 22K అవుతుందని. ఇప్పుడు నాకు షోరూమ్‌లో ఉన్నప్పుడు రోజు ఒక 10 మందొస్తే ఇద్దరో, ముగ్గురో ఈ క్వెషన్ అడుగుతారు. ఏవండీ 24 క్యారెట్‌లతో అవ్వదంటారు. మీరు ఖచ్చితంగా 24 క్యారెట్‌తోనే చేస్తామంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని. దానికి ఒకటేనండి 22 క్యారెట్‌లో మిక్స్ చేస్తాం మనం. అవును. కాపర్ మిక్స్ చేస్తే 8% 22 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ టెంపర్ వస్తదండి. కానీ నేను పెట్టేదే లోపల కాపర్ రాడ్ కదండీ. మనం షోరూమ్‌కి వెళ్దామండి. అవును. సో వెళ్ళినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. తప్పకుండా. సో ఆ కాపర్ రాడ్ లోపల ఉంటుంది కాబట్టి పైనంతా మెతక పెట్టాలండి. అంటే 24 క్యారెట్లు వచ్చేప్పటికి కొంచెం మెత్తగా ఉంటుంది. సో దాని ద్వారా మేము తీగలు అవ్వనివ్వండి, రేకులు అవ్వనివ్వండి, డైస్ అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, సో క్లియర్‌గా చేస్తాం. దట్టు ఇంకొకటండి, మా బంగారం అన్నీ కూడా దుబాయ్ బంగారం ఒక స్పెషల్‌గా చూస్తారు. ఐడియా ఉందా? అవును కదా! ఆ పాలిషు, అవును, షైన్. అవును. ఒక మాటలో చెప్పాలంటే దుబాయ్ గోల్డ్ ఎలా షైన్ ఉంటుందో మాది కూడా యెల్లోయిష్‌లో ఉంటుందండి. ఓహోహో! వాడగా మన దీనిలోకి వస్తుంది. అంటే కొంత అరుగుదల అవ్వడం వల్ల వస్తుందండి అది.